సోమవారం యాలల మండల కేంద్రంలో శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ గతంలో గ్రామంలో అంబేద్కర్, వివేకానందుడి, గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేశామని, అతి త్వరలో గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆకుల బస్వరాజు, రవీందర్, శ్యామ్ ప్రసాద్, కమ్మరి శేఖర్, భాస్కరచారి, పాండు రాపోల్ రాములు, జంగం యాదగిరి, మలిగిరి నరసింహులు, శివాజీ యూత్ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. నేడు శివాజీ మహారాజ్ 394 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా యాలాల్లో వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే మండల స్థాయిలో ఈరోజు కొన్ని గ్రామాలలో శివాజీ విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరగడం అంటూ కాకపోతే ఏది ఏమైనా యువకులలో ఒక విగ్రహ ప్రతిష్టాపన కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆలోచన ఉంది. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తా. గతంలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, అక్కడ అంబేద్కర్ కానివ్వండి, గాంధీ మహాత్మాని కానివ్వండి, వివేకానందుడు కానివ్వండి, ఆ 3 విగ్రహాలు కూడా ఒకే రోజు కూడా మనం ప్రతిష్టాపన చేయడం అంటూ జరిగింది. కాకపోతే శివాజీ మహారాజ్ ఇదే రోజు మనము ఆ ఆలోచన కూడా ఉండే విగ్రహ ప్రతిష్టాపనని, కాకపోతే కొన్ని కారణాల వల్ల అది పూర్తి చేయలేకపోయినాం. యువకుల కోరిక మేరకు ఖచ్చితంగా వారికి త్వరలోనే, అంటే చాలా రోజులు కూడా టైం తీసుకొని త్వరలోనే మీ ఆశయాలను పూర్తి చేస్తానని చెప్పేసి సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. శివాజీ మహారాజు ఒకే ఒక నినాదంతో మరాఠా యోధుడైనటువంటి శివాజీ మహారాజు మరి ఒక్కొక్క కోటను మరి బద్దలు కొడుతూ మరి అన్ని కోటలను కూడా తన వశం చేసుకునే విధంగా మరి ఆ రోజు చేసిండు. కాబట్టి మరి శివాజీ మహారాజు యొక్క జయంతి మనం జరుపుకుంటున్నామంటే కొద్దిగా గొప్పనో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క అడుగుల్లో అడిగేసే విధంగా కొద్దిగా గొప్పను కూడా మనం అలవర్చుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అందరం కూడా కలిసిమెలిసి, కొంతమంది ఏం చేస్తున్నారంటే శివాజీ మహారాజ్ అంటే ఓన్లీ హిందువుల వాడే అని, అది చాలా చరిత్ర తప్పు. ఎవడో తెలియని అమానకుడు. మరి ఆ రోజు కూడా హిందువులను కానీ ముస్లింలను కానీ ప్రేమించిన వ్యక్తి అంటే శివాజీ మహారాజే. చరిత్ర వక్రీకరించి తప్పుగా కొన్ని దుష్ట శక్తులు ఆ విధంగా చేసినాయి. దాన్ని ఎవరు కూడా వేరేగా ఆలోచించొద్దు. మన యొక్క మనుగడని కాపాడాలంటే శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ప్రతి ఒక్కరి విగ్రహాలు పెడుతున్నాం. ఎవరు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.